గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్స్ ఉత్తర దిశగా ప్రయాణిస్తున్నాయి. ఇన్ఫాక్ట్ స్టాక్ మార్కెట్స్ మాత్రమే కాదు, క్రూడ్, కమోడిటీస్, దాదాపుగా అన్ని ఫైనాన్షియల్ మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ అన్ని ఉత్తర దిశగా ప్రయాణిస్తున్నాయి. ఎస్జీఎక్స్ నిఫ్టీ, సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజ్ లో నిఫ్టీ సుమారుగా 20 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది. 5385 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక నిన్నటి మార్కెట్ మనం అనుకోని ఊహించని విధంగా పెరగడం జరిగింది. సెన్సెక్స్ దాదాపుగా 18,000 మార్కును టచ్ చేసినంత పనిచేసింది. అలాగే నిఫ్టీ కూడా ఫిబ్రవరి 2008 తర్వాత హైయెస్ట్ ఎవర్ క్లోజింగ్ ఫర్ నిఫ్టీ సిన్స్ ఫిబ్రవరి 2008. సో హైయెస్ట్ పాయింట్ దగ్గర కూడా క్లోజ్ కావడం మనం గమనించాం. బ్రెడ్త్ చాలా 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 ఇంప్రెసివ్ గా ఉంది. 1100 స్టాక్స్ అడ్వాన్సెస్ లో ఉంటే 240 స్టాక్స్ మాత్రమే డిక్లైన్స్ లో ఉన్నాయి. రియల్టీ, మెటల్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇలా దాదాపుగా అన్ని ఫ్రంట్ లైన్ కౌంటర్స్ లో మనం ర్యాలీ గమనించాం. అయితే కొంత లో వాల్యూమ్స్ మీద ఈ ర్యాలీ రావడం మాత్రమే మనం అంటే దృష్టి సారించాల్సిన అంశం. అదర్వైజ్ మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ సంబంధించి ఎటువంటి అనుమానాలు, ఎటువంటి ఢోకా లేకుండా పెరగడం నిన్న గమనించాం. సో ఒక న్యూ 2010 హైని మార్కెట్ నిన్న టచ్ చేసింది. ఇన్ఫాక్ట్ ఐపీఎల్ మ్యాచ్లా తయారైంది మార్కెట్ పరిస్థితి. ప్రతి సెక్టర్ కి సంబంధించిన స్టాక్ లోను బౌండరీలు, సిక్సర్లు వెళ్ళిపోయాయి. సో మార్చిలో ఇండియన్ మార్కెట్స్ 8% లాభపడ్డాయి. ఏప్రిల్లో కూడా ఇంకా ఎక్కువ లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఎక్కువ మంది ఉన్నాయని అంటున్నారు. సో పూర్తిగా ఎఫ్ఐఐల కొనుగోళ్ల ఆధారంగా లాస్ట్ మంత్ మనం గమనించాం మార్కెట్స్ 8% లాభపడటం. ఇదే సమయంలో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మాత్రం, అంటే మన ఇన్సూరెన్స్ కంపెనీలు కావచ్చు లేదా మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, వీళ్ళందరూ అమ్మకాలకు తెగబడ్డారు. అయినా కూడా మార్కెట్స్ లాస్ట్ మంత్ బాగా పెరగడం గమనించాం. సో ఎఫ్ఐఐలు ఎక్కిన బస్సును మన ఇన్స్టిట్యూషన్స్ మిస్ అయ్యాయి అనుకోవచ్చు. అయితే ఈ నెలలో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా కొంటున్నారు. మనం గతంలోనే అనుకున్నాం మార్చి లాస్ట్ వీక్ లోనే, ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి ఫ్రెష్ అలొకేషన్స్ వస్తాయి. సో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా కొనడం స్టార్ట్ చేస్తారని. సో ఈ ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లోస్ వల్లనే అటు ఎఫ్ఐఎస్ కూడా కొంటున్నారు. ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లోస్ పెరుగుతుండడంతో రూపీ ఎప్రిషియేట్ అవుతోంది. రూపీ ఎప్రిసియేషన్ కారణంగా ఈ సంవత్సరం మరొక $25 బిలియన్, ఇప్పటిదాకా సుమారుగా $4 to $5 బిలియన్ క్యాష్ ఫ్లోస్ మనం గమనించాం ఈ క్యాలెండర్ ఇయర్ లో. మరొక $25 బిలియన్ క్యాష్ ఇండియన్ మార్కెట్స్ లోకి వస్తుంది ఎఫ్ఐఐ మనీ అన్న అంచనా ఉంది. సో దీన్ని బట్టి రూపీ ఎక్కడికి వెళ్తుంది అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఐటీ కంపెనీస్ లాంటి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టర్స్ మాత్రం కొంత నెగిటివ్ పరిణామం ఇది. బట్ అక్కడ కూడా వాల్యూమ్స్ విపరీతంగా పెరుగుతున్నాయి ఐటీ కంపెనీస్ సంబంధించి. అందువలన ఫ్రంట్ లైన్ ఐటీ కౌంటర్స్ కావచ్చు లేదా ఈవెన్ మిడ్ క్యాప్ ఐటీ కౌంటర్స్ లో కూడా కొన్ని కంపెనీస్ మనం లిస్ట్ లో పెట్టుకోవచ్చు. సిఎంసీలు, కేపీ ఐటీ కామెన్స్, అలాగే న్యూక్లియస్ సాఫ్ట్వేర్, జామెట్రిక్ సాఫ్ట్వేర్, అలైడ్ డిజిటల్ సర్వీసెస్, ఇటువంటి చాలా ఇంప్రెసివ్ గా పనిచేస్తున్న కంపెనీస్ ఇవి. ఈ కంపెనీస్ ను చాలా మనందరం కీన్ గా వాచ్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న ఇండెక్స్ 2.5 సెంచరీలు దాదాపుగా కొట్టినప్పుడు కూడా ఐటీ స్టాక్స్ మాత్రం ఫ్లాట్ గా క్లోజ్ అయ్యాయి. సో ఇక మార్కెట్స్ ఇప్పుడు ఎర్నింగ్స్ ను డిస్కౌంట్ చేస్తాయి. ఆల్మోస్ట్ ఎర్నింగ్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి కంపెనీస్ చాలా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ వస్తుంది అన్న అంచనాలు నిన్న ఆ స్టాక్ లో మనకు లాభాల కారణంగా మనం అనుకోవచ్చు. అలాగే క్రెడిట్ పాలసీని డిస్కౌంట్ చేస్తాయి. సో మార్కెట్స్ గమనం ఇక ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది అన్నది కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో నిన్నటి స్టాక్ ఆఫ్ ది డేగా మాత్రం రిలయన్స్ ఇండస్ట్రీస్ ని చెప్పుకోవచ్చు. ఒక న్యూ ఇయర్ టు డేట్ హైని టచ్ చేసింది. 1127 దగ్గర నిన్న క్లోజ్ అయింది ఈ స్టాక్. ఒక దశలో 1127 టచ్ చేసి 1125.90 దగ్గర క్లోజ్ కావడం గమనించాం మనం. అలాగే రిలయన్స్ 1050 దగ్గర ఉన్నప్పుడు మనం ఇదే ప్రోగ్రామ్ లో చెప్పడం జరిగింది ఈ స్టాక్ ఒక బుల్లిష్ ప్యాటర్న్ లో వెళ్తుందని. సో అప్పటి నుంచి సుమారుగా 6 to 7% స్టాక్ లాభపడటం జరిగింది. సో ప్రతి సంవత్సరం $1 బిలియన్ క్యాష్ యాడ్ చేసుకుంటూ వెళ్తుంది. కంపెనీ సంబంధించి గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతూ ఉండడం, అలాగే ఎప్పటికప్పుడు క్యాష్ పొజిషన్ బిల్డప్ చేసుకుంటూ రావడం, ఎక్విజిషన్స్ అంటూ కనపడిన కంపెనీలలో కొంటూ డాలర్స్ వేస్ట్ చేయకపోవడం, ఇదంతా కంపెనీకి సంబంధించిన ఒక పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఆర్ఐఎల్కి సంబంధించి. సో ఒక గ్రోత్ మెషిన్ లాగా కంపెనీ ముందుకు వెళ్తుంది. సో ప్రతి ఒక్కళ్ళ పోర్ట్ఫోలియోలో డెఫినెట్ గా ఆర్ఐఎల్ ను యాడ్ చేసుకోండి. Q4 రిజల్ట్స్ మాత్రం జాగ్రత్తగా గమనించండి మార్జిన్స్ సంబంధించి. అలాగే నిఫ్టీకి సంబంధించి సపోర్ట్ ప్రస్తుతం 5300 పెరిగింది అని అంటున్నారు. సో 5400 నిన్న 5400, 5500 కాల్స్ లో లాంగ్ పొజిషన్స్ కొంత అన్వైండ్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. సో నిఫ్టీ లాంగ్ తీసుకోమని మనం ప్రాఫిట్ ట్రేడ్ లో కూడా ఎప్పటికప్పుడు కాల్స్ ఇస్తూ ఉన్నాం. ఇన్ఫాక్ట్ లాస్ట్
15 నిఫ్టీ కాల్స్లో 13 కాల్స్ సక్సెస్ అయ్యాయి. జస్ట్ టు రిమైండ్ అవర్ ట్రేడర్స్. అలాగే ఆటో స్టాక్స్, నిన్న ఆటో స్టాక్స్లో చాలా హ్యూజ్ ర్యాలీ గమనించాం. బజాజ్ ఆటో, హీరో హోండా మార్చి 2010తో క్లోజ్ అయిన ఇయర్ మీద కూడా 40% గ్రోత్ రేట్ సాధిస్తామంటూ బజాజ్ ఆటో లాంటి కంపెనీస్ గైడెన్స్ ఇవ్వటం ఈ సెక్టర్లో ఒక బుల్లిష్ ట్రెండ్ నెలకొనడానికి కారణం అవుతుంది. అయితే 4 వీలర్స్ కంపెనీస్లో మాత్రం ఇంత గ్రోత్ ఉండదు అన్న కన్సర్న్స్ ఉన్నాయి. సో ఈ అంశాన్ని కూడా ఇన్వెస్టర్స్ దృష్టిలో ఉంచుకోవాలి. అలాగే పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఇవాళ లిస్ట్ కాబోతున్న కంపెనీ ఇది. నిన్న ప్రదీప్ ఓవర్సీస్ కంపెనీ లిస్ట్ అయింది. ఇది డిసప్పాయింట్ చేసింది. ఇన్ఫాక్ట్ ఇష్యూ ప్రైస్ కంటే తక్కువలో క్లోజ్ అయ్యి ఇన్వెస్టర్స్ని డిసప్పాయింట్ చేసింది. బట్ ఇవాళ పర్సిస్టెంట్ సిస్టమ్స్ మాత్రం చాలా క్రేజీ స్టాక్గా ఈ కంపెనీ గ్రే మార్కెట్లో ట్రేడ్ అయింది. మొన్నటి వరకు ఒక దశలో ₹160 ప్రీమియం కూడా ఈ స్టాక్ సంబంధించి కనిపించింది. సో ఇవాళ లిస్ట్ కాబోతుంది. ఇది ₹310 దగ్గర షేర్స్ని అలాట్ చేశారు. సో ఇవాళ ఎటువంటి లిస్టింగ్ ఈ కంపెనీకి వస్తుందన్నది కొంత ఇంట్రెస్టింగ్ ట్రెండ్గా మనకుంది. 91 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యే ఒక రికార్డ్ క్రియేట్ చేసింది లాస్ట్ 2-3 ఇయర్స్లో. ఇటువంటి ఓవర్ సబ్స్క్రిప్షన్ ఏ ఇష్యూకి రాలేదు అంటే కంపెనీ సంబంధించి ఎంత క్రేజ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. బట్ రిస్క్ టేకర్స్ మాత్రమే ఇందులో ఏదైనా ఎక్స్పోజర్ తీసుకోండి. ఎస్పెషల్లీ ₹400 కంటే పైన లిస్ట్ అయితే మాత్రం కంపెనీ జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే మనం గమనించాం కొన్ని కంపెనీస్ విషయంలో ప్రైసెస్ చాలా స్టీప్గా వెనక్కి రావడం గమనించాం. సో ఇన్వెస్టర్స్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన కౌంటర్ ఇది. అలాగే స్టాక్స్ టు వాచ్ లిస్ట్లో ఐసిఐసిఐ బ్యాంక్, ఆర్ఐఎల్, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ని ప్రధానంగా దృష్టిలో ఉంచుకోండి. ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్లో ఇవాళ కూడా చాలా హైట్ అండ్ యాక్టివిటీ గమనించే అవకాశం ఉంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ $87 టచ్ చేసింది ఒక దశలో. ఇప్పుడు ప్రస్తుతం $86.4 దగ్గర ట్రేడ్ అవుతుంది నైమెక్స్ క్రూడ్. సో అందుకని ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్స్లో ఇన్వెస్టర్స్, అలాగే ఇతర కంపెనీస్లో ఎంకో, ఎన్హెచ్పిసి, ఐఆర్బి ఇన్ఫ్రా, అలాగే మిడ్ క్యాప్ ఫార్మా స్టాక్స్, ఇటువంటి స్టాక్స్ అన్నింటినీ స్టాక్స్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. అలాగే మార్కెట్ సంబంధించిన మరింత విశ్లేషణ అందించడానికి అనలిస్ట్ సుందర్ గారు, శేషు గారు సిద్ధంగా ఉన్నారు. సో సుందర్ గారు, ఇవాళ సెన్సెక్స్ 18,000, నిఫ్టీ 5400 టచ్ చేసే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? ఈజీగా కనిపిస్తుంది, పెద్ద దూరంగా కూడా లేదనమాట. గత వారం రోజులు చెప్తున్నాం మన మార్కెట్ అప్ ట్రెండ్లోనే పాజిటివ్గా ఉందని. టెక్నికల్గా చూస్తే కనుక మార్కెట్ పాజిటివ్గానే ఉంది. కాకపోతే ఈ లెవెల్ నుంచి అప్ సైడ్ మేజర్ మూవ్మెంట్ అనేది పెద్దగా లిమిటెడ్గానే ఉంటుంది అభిప్రాయం. పెద్ద ఇక్కడి నుంచి ఇమ్మీడియట్గా అప్ ట్రెండ్ ఉండకపోవచ్చు. కాకపోతే ఒక మార్కెట్ కన్సాలిడేషన్ ఫేజ్లో ఈ 2 రోజుల తర్వాత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఓవర్ బాట్ పొజిషన్కి రావడం జరిగింది. అలాగే టెక్నికల్గా ఇవాళ చూస్తే కనుక నిఫ్టీ 5,400 దగ్గర ఒక రెసిస్టెన్స్ వచ్చి దానిపైన కనుక నిలబడితే, దానిపైన క్లోజ్ అవుతే మటుకు మీరు ఆల్రెడీ తీసుకున్న లాంగ్ పొజిషన్స్ని ఫర్దర్గా మీరు సేఫ్గా కంటిన్యూ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్రాడేలో కనుక 5,350 లెవెల్ కింద దిగితే మటుకు ఇంట్రాడే ఒక షార్ట్ పొజిషన్ తీసుకోండి. ఎమ్మడి 20 పాయింట్స్ 30 పాయింట్స్ స్టాప్ లాస్ తోటి, ఎమ్మడి 20 పాయింట్స్ 30 పాయింట్స్ టార్గెట్ తోటి పొజిషన్ మీరు క్లోజ్ చేసుకోవచ్చు. కానీ నిఫ్టీ ఓవరాల్గా సపోర్ట్ మనం 5,200 అనుకున్నాము, ఇప్పుడు దాన్ని రైజ్ చేసి 5,300 తీసుకొచ్చాము. 5,300 కింద దిగి దాని కింద క్లోజ్ అవుతాయి మీ షార్ట్ పొజిషన్స్ మార్కెట్ నుంచి ఇమ్మీడియట్గా ఎగ్జిట్ అవ్వచ్చు. కానీ 5,300 స్థాయి ఇవాళ రేపట్లో వచ్చే అవకాశం కనిపించట్లేదు. 5,400 పైన క్లోజ్ అవుతే ఫర్దర్గా లాంగ్ పొజిషన్ కూడా తీసుకోవచ్చు షార్ట్ టర్మ్కి. యాసిటీస్ మటుకు హోల్డ్ చేయండి. సో నా ఉద్దేశంలో ఇవాళ టెక్నికల్గా సెక్టర్ వేసి చూస్తే కనుక కొంచెం ఐటీ కూడా కొంచెం పాజిటివ్గానే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే రూపీ-డాలర్ 45 రూపీస్ నుంచి ఇమ్మీడియట్గా దిగే అవకాశం కనిపించలేదు, ఓవర్ సోల్డ్ పొజిషన్కి వచ్చింది. సో టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ ఏమాత్రం కొంచెం పాజిటివ్గా ఉంటే బై పొజిషన్ షార్ట్ టర్మ్కి తీసుకోవచ్చు. అలాగే బ్యాంక్స్ కూడా పాజిటివ్గా ఉంది. అలాగే చిన్న స్టాక్స్లో ఫెర్టిలైజర్స్, షుగర్స్ కూడా పాజిటివ్ ఉంది. సో ఓవరాల్గా మార్కెట్ ఇవాళ పాజిటివ్గానే కొంచెం ఓపెనింగ్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఓకే అండి. సో మీరు ఏదైనా షార్ప్ కరెక్షన్స్ ఉండే అవకాశాలు కనిపిస్తాయి? షార్ప్గా కరెక్షన్ ఉండకపోతుంది, మామూలు మైల్డ్ కరెక్షన్స్ ఉండే అవకాశం ఉంది. మార్కెట్లో ఇంకోటి రిజల్ట్ సీజన్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఏంటంటే మార్కెట్ ఇక్కడ ఈ దగ్గర కొంచెం పాజ్ లాగా ఆగిపోయే అవకాశం కనపడుతుంది. 5,400 తర్వాత 5,420 దగ్గర. మీరు ఎప్పటికప్పుడు ఈ ఆప్టిమిజం కొనసాగిస్తున్నారు కానీ మార్కెట్ మాత్రం ముందుకు ఆప్టిమిజం అని అంటే ఎప్పటికప్పుడు లెవెల్స్ చెప్తున్నాం కదండి. 5,3 దాటి నిన్న కూడా మనకి 5 నేను ఆఫ్టర్నూన్ షోలో ఒకవేళ 5,330 పైన ఉంటే ఒక 15-20 పాయింట్స్ ఇంటర్లో పెరిగే అవకాశం ఉందన్న. అట్లా మీ సెక్టర్ కి సంబంధించిన వాళ్ళందరూ మార్కెట్ ఎప్పటికప్పుడు ఇంత మించి పెరగదు, ఇక్కడ నుంచి వెనక్కి వస్తుంది, ఇక్కడ నుంచి కరెక్షన్ వస్తుంది అన్న బుల్స్ బేర్స్ ఆలోచన డిఫరెంట్ గా ఉంటాయండి. ఉన్న పాజిటివ్ న్యూస్ ఒకటి ఉంటే దాన్ని నెగిటివ్ గా ఆలోచిస్తారు. బేర్స్ బుల్స్ ఏమో కేటగిరీ చాలా ఇబ్బందులు కొంచెం ఇప్పుడున్న పరిస్థితిలో కొంచెం బేర్స్ కి మాత్రం చాలా కష్టకాలం అని చెప్పాలండి.